హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. హలో గాయస్, ఈరోజు మనం ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ లేటెస్ట్ అప్డేట్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్ అంటే ఎంత పవర్ఫుల్లో మనందరికీ బాగా తెలుసు. వాళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన సినిమా గబ్బర్ సింగ్. గతంలో ఈ సినిమా ఇండస్ట్రీని షేక్ చేసేసింది. పవన్ కళ్యాణ్ గారి బాక్స్ ఆఫీస్ పవర్ ఏంటో మరోసారి రుజువు చేసిన సినిమా గబ్బర్ సింగ్. మరి అలాంటి కాంబినేషన్లో సినిమా వస్తుందంటే ఫ్యాన్స్కి పూనకాలు రావడం ఖాయం. అలాంటి గబ్బర్ సింగ్ సినిమా గురించి ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు ఒక ఈవెంట్లో ఏమన్నారంటే, పవన్ కళ్యాణ్ లాంటి హీరోకి ఒక 10 సంవత్సరాలు హిట్ లేకపోయినా గబ్బర్ సింగ్ సినిమా వస్తే ఇండస్ట్రీ రికార్డ్స్ షేక్ అయిపోయినాయి అని చెప్పారు. అది పవన్ కళ్యాణ్ గారి బాక్స్ ఆఫీస్ స్టామినా. అంత సక్సెస్ ఉంది మన హరీష్ శంకర్ గారికి, పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్కి. ఒక సినిమా బాగుంది అంటే హిట్ అంటారు, ఇంకా బాగుంది అంటే బ్లాక్ బస్టర్ అంటారు, అంతకంటే బాగుందంటే గబ్బర్ సింగ్ అంటారు. అలాంటి సక్సెస్ ఉన్న కాంబినేషనే మన పవన్ కళ్యాణ్ గారి, హరీష్ శంకర్ గారిది. ఉస్తాద్ భగత్ సింగ్ అనే మూవీని 3 years బ్యాక్ అనౌన్స్ చేశారు. ఈ మూవీ టీజర్ కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమా మల్టిపుల్ టైమ్స్ మూవీ షూటింగ్ పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది. మధ్యలో పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్లో చాలా బిజీ అయిపోవడం వల్ల ఈ సినిమాకి షూటింగ్ డేట్స్ కూడా అలొకేట్ చేయలేదు. ఈ మూవీ ఫస్ట్ తమిళ హీరో విజయ్ నటించిన తేరు మూవీకి రీమేక్ అన్నారు. ఫైనల్గా మన డైరెక్టర్ హరీష్ శంకర్ గారు ఇది రీమేక్ కాదు, కొత్త స్టోరీతో వస్తున్నామని కన్ఫర్మ్ చేశారు రీసెంట్గా. పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమల్లు అండ్ ఓజీ సినిమా షూట్స్ రీసెంట్గానే కంప్లీట్ చేశారు. అండ్ ఫైనల్లీ మన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి కూడా షూటింగ్ డేట్స్ అలొకేట్ చేశారు. ఈ మూవీ June 10th నుంచి షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు లేని సీన్స్ షూటింగ్ చేస్తున్నారు. June 13th పవన్ కళ్యాణ్ గారు షూటింగ్లో జాయిన్ అవుతారని ఇన్ఫర్మేషన్ ఉంది. కంటిన్యూషన్గా 1 month షూటింగ్ చేసి పవన్ కళ్యాణ్ గారు ఉన్న సీన్స్ అన్నీ కంప్లీట్ చేయాలి షెడ్యూల్ అనేది ఈ మూవీ టీం వర్క్ ప్లాన్. ఈ మూవీ వచ్చే సంవత్సరం 2026 సమ్మర్లో రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. గతంలో వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన గబ్బర్ సింగ్ అనే సినిమా ఫస్ట్ టీజర్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పిన డైలాగ్, నాకు కొంచెం తిక్కు ఉంది కానీ దానికి ఒక లెక్క ఉంది అనే డైలాగ్ ఎంత ఫేమస్ అయిందో మనందరికీ తెలిసిందే. అలాగే నేను ట్రెండ్ ఫాలో అవను, ట్రెండ్ సెట్ చేస్తాను, ఇలాంటివి పాట వచ్చి 10 ఏళ్ళు అయింది అయినా పవర్ తగ్గలా, ఇలాంటి పవర్ఫుల్ డైలాగ్స్ ఉస్తాద్ భగత్ సింగ్లో కూడా చాలానే ఉన్నాయని మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఇది గాయస్ ఉస్తాద్ భగత్ సింగ్ పవన్ కళ్యాణ్ గారి అప్డేట్స్. పవన్ కళ్యాణ్ గారికి, హరీష్ శంకర్ గారికి ఉన్న కాంబినేషన్లో మ్యాజిక్ మళ్ళీ బిగ్ స్క్రీన్ మీద రిపీట్ అవ్వాలని కోరుకుందాం. ఒక హీరోని తన అభిమాని మాత్రమే చాలా బాగా చూపించగలరు. అలా హరీష్ శంకర్ గారు మన పవన్ కళ్యాణ్ గారిని గబ్బర్ సింగ్లో ఫ్యాన్స్కి నచ్చే విధంగా, ఫ్యాన్స్ తన హీరో నుంచి ఏమేమి కోరుకుంటారో ఆ అంశాలన్నీ సినిమాలో ఉండేలాగా హరీష్ శంకర్ గారు చాలా జాగ్రత్త పడ్డారు. సో అలాంటి సినిమానే మళ్ళీ మనకి ఇంకొక మాస్ మసాలా మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ అవుతుందని, వాళ్ళిద్దరు కాంబినేషన్లో చాలా పెద్ద హిట్ అవుతుందని ఈ సినిమా మనం ఎక్స్పెక్ట్ చేద్దాం. సో ఇది గైస్ మన ఇవాళ డిస్కషన్. ఫైనల్గా పవన్ కళ్యాణ్ గారి స్టైల్లో ఒక డైలాగ్తో ఫినిష్ చేద్దాం. నాకు నువ్వే కాదు, ఎప్పుడు ఎవడు పోటీ రాడు రాలేడు, ఎందుకంటే సిద్ధప్ప నాకు నేనే పోటీ, నాతో నాకే పోటీ. సో ఇది గైస్ ఈరోజు మన డిస్కషన్. మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో మళ్ళీ మంచి వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. జై హింద్.